ఓవైపు ప్రకృతిని సంరక్షిస్తూనే జీవనోపాధిని సముపార్జించుకుంటున్న గిరిజన జాతులు మన దేశంలో ఎక్కువే. అటవీ క్షేత్రాల్లోని వృక్ష ఫలసాయ సేకరణ, ఎగుమతితో పాటు అధునాతన పద్ధతుల్లో వనక్షేత్రాల్ని పరిరక్షించే బాధ్యతను స్థానికులకే అప్పగించింది అటవీ శాఖ. జీవ వైవిధ్య సదస్సులో భాగంగా ఉప సమావేశాన్ని ఏర్పాటు చేసిన అటవీ శాఖ అంతర్జాతీయ ప్రతినిధులకు అటవీ ఫలసాయ సేకరణ విధానాన్ని తెలియచెప్పింది. మధురమైన తేనె, పనసలు, చింతపండు, తునికాకు, విస్తర్లు, చీపురు పుల్లలు ఇలా వేర్వేరు వృక్ష ఫలసాయానికి అటవీ క్షేత్రాలు పెట్టింది పేరు. నల్లమల, తూర్పు, పశ్చిమ కనుమల అటవీ ప్రాంతాలు అపారమైన వనరులకు ఆలవాలాలు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు, చిత్తూరు, కడప తదితర జిల్లాల్లో అటవీ క్షేత్రాల్లోని ఈ వృక్ష ఫలవనరులే స్థానిక ప్రజలకు ఆదాయ మార్గాలు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ స్థానికుల భాగస్వామ్యంతో వన సంరక్షణ సమితుల సాయంతో అటవీ ఫలసాయాన్ని సేకరించి మార్కెటింగ్ చేస్తోంది. స్థానికుల జీవనోపాధికి ఆలంబనగా నిలుస్తోంది. అదే సమయంలో వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల సంరక్షణ బాధ్యతను సైతం స్థానికుల భుజానే వేస్తోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో భాగంగా ఉప సమావేశాన్ని ఏర్పాటు చేసిన అటవీ శాఖ ఫలసాయ సేకరణ, స్థానికుల జీవనోపాధి అంశాల్ని అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజెప్పింది. With the national forest policy envisaging that people's participation should be there in forest management, the concept of joint forest management started in the early 90s, and slowly in our state, I am proud to say that as on today there are more than 8,000 Vana Sanrakshan Samitis or forest protection committees. ఈ ఉప సమావేశానికి హాజరైన శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ అటవీ ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. I respect nature. I respect what Mother Earth has given us. There cannot be a better place than Andhra Pradesh to host this summit. I would honestly believe that, and I'm very proud that the government of Andhra Pradesh and the government of India have come forward to host this summit here. That fortunately Andhra Pradesh Legislative Assembly is the only legislative assembly in the country to have a committee on wildlife protection and environment. అటవీ ప్రాంతాల్ని, వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే గిరిజనుల జీవనోపాధిని